హాయ్ అందరికీ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరి ఇంట్లో పూజలు అయితే స్టార్ట్ అయ్యాయి కావచ్చు. నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను. దేవునికి దీపం పెట్టకైతే చాలా రోజులు అవుతుంది, అందుకని మొత్తం ఇలా అయిపోయింది. కొన్ని అయితే తీసేసిన, మధ్యలో వీడియో అయితే తీస్తున్నాను. ఇదంతా పేపర్ అంతా తీసేసి నీట్గా అయితే చేస్తాను. ఎక్కువ ఫొటోస్ ఏం లేవు, 2-3 మాత్రమే ఉన్నాయి నాకు, అంతే. ముందు మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం, అవి కూడా మళ్ళీ అయితే తీసుకోలేదు. ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి. ఇప్పటికైతే వీటితోనైతే దీపం పెట్టేస్తున్నాను నేను. ఇదొక్కటి మాత్రం బాసరకు వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇది బాగా నచ్చినాకు. అంతా దీపం ముట్టాక దుమ్ము వారిపోయింది. మొత్తం నీట్గా చేయాలి వీటిలోనైతే ఇప్పుడు. వాయిస్తో అయితే మీ అందరికీ ఇబ్బంది ఉంది కావచ్చు, కానీ జలుబు అనేది అసలు ఇంకా తగ్గడం లేదు నాకు. కొంచెం కష్టమైనా భరించుకోండి. మా పాప స్నానం చేసింది, బొట్టు పెట్టమని అడుగుతుంది, అందుకని ఆమెకైతే బొట్టు పెడుతున్నా. పెట్టేంతవరకు పెట్టు అంటది. తర్వాత పెడతాను దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అద్దని ఏడుస్తుంది. ఇట్లుంటుంది అసలు పిల్లలతోనైతే. చాలా అంటే చాలా కష్టం అసలు నిజానికి. లాస్ట్కి అయితే బొట్టు ఎట్లనో ఒకలాగా చేసి పెట్టేసుకుంది. ఇప్పుడైతే బొట్టు పెట్టేసుకుంది కదా, ఆ బొట్టు మొత్తం కావాలని అడుగుతుందామే. అది కూడా తీసుకుంది. ఇప్పుడు ఆ బొట్టు మొత్తం ముఖానికి రాసుకుంటుంది. ఇప్పుడు మంచిగా ఉన్న ఫేస్ మొత్తం బొట్టుతోని నింపేసుకుంటుంది. అయినా మనం చూసి చూడనట్టు వదిలేయాలి.
సర్దిరేసి పూలు పెట్టేసరికి ఇలా ముట్టించుకున్నప్పుడు దేవునికి దీపం పెట్టి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే మనసు మస్తు ప్రశాంతంగా ఉంటుంది మనకి. కాకపోతే ప్రసాదాలు ఏం చేయలేదు, ఎందుకంటే మా ఊరికి వెళ్తున్నాం. అక్కడ పెద్ద జాతర జరుగుతుంది, శివుంది పెద్ద గుట్టు ఉంటుంది అన్నట్లు. అక్కడ ఒకరోజేమో శివ పార్వతుల కళ్యాణం, ఒకరోజు రథోత్సవం, ఒకరోజు ఊర్లో జాతర, అట్లా 3 రోజులు కంటిన్యూగా పండగలే ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఓన్లీ ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను నేను. బట్టలన్నీ కూడా సర్దేసుకోవాలి. ఏదన్నా ఈరోజు అయితే నాకు జాగారం ఏం తినను, ఒక ఫ్రూట్స్ పాలు తప్ప, అంతే. ఇక రేపు ఒక పొద్దు విడిచిన తర్వాతనే తినడం, ఇక అప్పటి వరకు అయితే ఏం తినడు బందే. అందుకనే జ్యూస్ వేసుకుందామని మా వాళ్ళు అయితే పాలు తీసుకురావడానికి వెళ్ళిండ్రు. జ్యూస్ వేసుకుంటాం ఏదో ఒకటి. వాళ్ళు కూడా ఏం తినలేదు ఇప్పటికీ. బట్టలన్నీ అయితే సర్దేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అయిన తర్వాత వెళ్తాం ఇక మేము. జనాలు అయితే పిచ్చి. మా ఊర్లో ఇప్పుడు గుట్ట ఉందని చెప్తున్నాను కదా, ఈరోజు నైట్ గుట్ట పైన శివునికి పత్రాకైతే పెడతారు. సాయంత్రం నుండి స్టార్ట్ చేస్తారు గుట్ట ఎక్కడం. అయితే నైట్ 12 o'clockకి ఏదన్నా ఒక కోరుకొని అయితే పత్రాకు పెట్టాలి. దేవుని పైన మన కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి ఒక్కరి నమ్మకము. చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా చాలామంది వస్తారు. నేను అన్నీ మీకు చూపెడతాను, ప్రతి ఒక్క వీడియో ఒక్కటి కూడా మిస్ కానియకుండా అన్నీ చూపెడతాను నేను మీకైతే. ఇంకా చాలా పని ఉంది. బట్టలు అయితే అసలు ఏం కూడా సర్దేసుకోలేదు. మన ఆడవాళ్ళకి ముందే మస్తు టైం పడుతుంది. కమ్మలు, బాక్స్ల చీరలు, వీటికి మ్యాచింగ్ గాజులు అవన్నీ ఉంటాయి. మా పాపకి నాకు అన్నీ సర్దేసుకోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి రెడీ అయ్యి. ఈరోజు నేను ఏం తినను కదా, నాకు జాగారం అన్నట్లు, అందుకని నా కోసం స్పెషల్గా జ్యూస్ చేస్తున్నాడు మా ఆయన. అయితే ఫ్రూట్స్ అన్నీ కలిపి అయితే కట్ చేసిండు. ఏం జ్యూస్ చేస్తాడో అయితే తెలియదు, చూడాలి. ఇవన్నీ కట్ చేసి ఏం చేస్తాడో. మా పాపకి కర్బూజా అంటే చాలా ఇష్టం, అందుకనే తింటూనే ఉంటుంది అది కట్ చేసిందంటే. కర్బూజా అంటే నిజానికి అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. మొత్తానికైతే జ్యూస్ రెడీ చేసి ఇచ్చిండ్రు. అందులో ఐస్ క్రీమ్ కూడా వేసి ఇచ్చిండ్రు తెలుసా. జ్యూస్ అయితే నాకు బాగా అంటే బాగా నచ్చేసింది అసలు. కర్బూజాలో పాలు, చక్కెర వేసి అయితే మిక్సీ పట్టేసిండు. దాన్ని గ్లాస్లో పోసి దానిపై నుండి కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ వేసి దానిపై నుండి మళ్ళీ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చిండు. నాకు బాగా అంటే బాగా నచ్చేసింది అసలు. ప్రతిరోజు ఇట్లా చేసి పెడితే ఎంత మంచిగా ఉండో అన్నట్లు అనిపిస్తుంది. ముగ్గురం కలిసి అయితే తాగుతున్నాము. సారీ అయితే తీసేసి డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇప్పటిదాకా కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ అయితే ఒక కవర్లో పెట్టేసుకొని పాడేస్తామంటే, ఇక ఇంట్లో ఉంటే వచ్చేసరికి మొత్తం స్మెల్, పురుగులు అవుతాయి. కాబట్టి మా పాప అయితే మీ అందరికీ బాయ్ చెప్తుంది. నాకు సారీలో కూర్చోవడానికి అంత కంఫర్ట్ అనిపించదు, అందుకని అయితే డ్రెస్ వేసుకున్నాను. మా ఆయన అయితే బండి తీసుకొని వస్తున్నాడు, ఎక్కి వెళ్ళిపోవడమే. బాయ్ అందరికీ.